హలో, అందరికీ నమస్తేనండి. ఈరోజు మామిడికాయ పులిహోర చేస్తున్నాను. మనం తీసుకునే రైస్ని బట్టి మామిడికాయలు 1, 2 అనేసి సెలెక్ట్ చేసుకోవాలండి. ఒక డబ్బా బియ్యానికి పెద్ద మామిడికాయలు అయితే ఒకటి సరిపోతుంది, చిన్నవైతేనే 2 సరిపోతాయండి. అది తురిమేసుకొని అన్నం వండుకొని పసుపు ఆయిల్ వేసేసి కలిపేసుకొని తర్వాత తిరగమూత పెట్టేసుకొని ఆ తిరగమూతలే వేయచ్చు, మామిడికాయ తురుము. లేకపోతే కొంతమంది పచ్చిది కూడా వేసేసి కలిపేసి ఉప్పు పసుపు తురుము కలిపేసి ఇంగువ తిరగమూత పెట్టేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపు గింజలు వేసేసి పల్లీలు వేయించేసుకొని పోసేసుకొని తిరగమూత పెట్టేసుకుంటే అయిపోతుందండి మామిడికాయ పులిహోర ఈ విధంగా. లేకపోతే తురుము పచ్చిది కాకుండా తిరగమూతలో కూడా ఇంగువ తిరగమూతలో కూడా వేసేసుకొని కొంచెం వేయించేసి మామిడికాయ తురుముని కలిపితే కొంచెం ఎక్కువగా పులుపు అనేది ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇంకా అలా చేస్తే కనుక మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.